హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎపిథీలియల్ టిష్యూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ గురించి చూసుకున్నాము. సింపుల్, కాంపౌండ్ అండ్ గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కనెక్టివ్ టిష్యూ, సంయుక్త కణజాలం. ఓకే, సో కనెక్టివ్ టిష్యూ వచ్చేసి చాలా వైడ్ స్ప్రెడ్, బాడీ పార్ట్స్ అన్నిట్లలో ఎక్కువగా కనిపించేటువంటి టిష్యూ ఇది. జనరల్గా లింకింగ్కి అంటే బైండింగ్, ఆర్గాన్ టు ఆర్గాన్ బైండింగ్కి అండ్ ఆర్గాన్కి సపోర్ట్ ఇవ్వడానికి, ఓకే, అండ్ ఆర్గాన్ బాడీ వాల్కి కానీ వేరే పార్ట్స్కి కానీ అటాచ్ అయ్యి ఉండడానికి మనకి కనెక్టివ్ టిష్యూ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, జనరల్గా బైండింగ్కి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ మోస్ట్ అబండెంట్, వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ మొత్తంగా కనిపిస్తుంది. ఇది హెల్ప్ఫుల్ ఫర్ లింకింగ్ అండ్ సపోర్ట్, ఆర్గాన్స్ని అటాచ్ చేసి ఉంచడానికి అంటే ఒక దగ్గర ప్లేస్లో ఉంచడానికి సపోర్ట్కి యూజ్ అవుతుంది అనమాట కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూలో జనరల్గా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ ఫైబర్స్ ఎక్సెప్ట్ బ్లడ్లో వచ్చేసి ఫైబర్స్ ఉండవు అనమాట. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. సో అంటే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతారు. సో జనరల్గా బ్లడ్ ఈజ్ ద ఓన్లీ కనెక్టివ్ టిష్యూ విచ్ డజంట్ హ్యావ్ ఫైబర్స్. మిగతా అంతా అన్ని కనెక్టివ్ టిష్యూస్ అన్నిటిలో కూడా మనకి ఫైబర్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, కానీ బ్లడ్లో మాత్రం ఫైబర్స్ ఉండవు. దెర్ ఆర్ నో ఫైబర్స్ ఇన్ ద బ్లడ్. సో కనెక్టివ్ టిష్యూ ఈజ్ మేడప్ ఆఫ్ ఫైబర్స్ అండ్ సెల్స్. ఫైబర్స్ వచ్చేసి కొల్లాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్. ఓకే, తంతువులు అంటారు, కొల్లాజిన్ తంతువులు అలాగే ఎలాస్టిన్ తంతువులు. సో ఇవి రెండు కూడా ఏంటంటే కనెక్టివ్ టిష్యూకి స్ట్రెంగ్త్, కొల్లాజిన్ ఫైబర్ వచ్చేసి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఎలాస్టిన్ ఫైబర్స్ వచ్చి ఎలాస్టిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సాగే గుణాన్ని మనకి ఎలాస్టిన్ అనేటువంటి ఫైబర్స్ ద్వారా వస్తుంది, అండ్ స్ట్రెంగ్త్ అనేది కొల్లాజిన్ ఫైబర్స్తో రావడం జరుగుతుంది అనమాట. సో సెల్స్ వచ్చేసి ఇవి ఏం చేస్తాయంటే దే సెక్రీట్స్ ఫైబర్స్ అండ్ ఆల్సో దే సెక్రీట్ సమ్ మోడిఫైడ్ పాలిసాకరైడ్స్ని కూడా అవి సెక్రీట్ చేస్తాయి అనమాట, విడుదల చేస్తాయి. అవి విడుదల చేసినటువంటి పాలిసాకరైడ్స్ గ్రౌండ్ సబ్స్టెన్స్ కింద పనిచేస్తాయి. ఓకే, ఇట్ ఫార్మ్స్ ద గ్రౌండ్ సబ్స్టెన్సెస్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయింది. ఓకే, కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ అండ్ స్పెషలైజ్డ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ ఏమో మళ్ళీ లూజ్ అండ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ కింద మారింది, డివైడ్ అయింది. అండ్ స్పెషలైజ్డ్ టిష్యూ వచ్చేసి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అండ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ కింద డివైడ్ అయింది అనమాట. సో కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఆఫ్ 2 types, connective tissue proper and specialized tissue. This connective tissue proper is again divided into 2 types, loose connective tissue, dense connective tissue. లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఈ ఎలాస్టిన్ అండ్ కొలాజన్ ఫైబర్స్ అన్ని లూజ్గా అరేంజ్ అయ్యి ఉంటాయి, సెల్స్ అక్కడక్కడ ఉంటాయి అనమాట. డెన్స్ కనెక్టివ్ టిష్యూలో ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి, తక్కువ సెల్స్ ఉంటాయి. సో అలాంటి కనెక్టివ్ టిష్యూని మనం డెన్స్ కనెక్టివ్ టిష్యూ అంటాం. అండ్ స్పెషలైజ్డ్ టిష్యూలో వచ్చేసి మనకి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, 2 types అగైన్, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అండ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ. సో ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూలో మళ్ళీ ఏరియులార్ టిష్యూ గురించి, ఎడిపోస్ టిష్యూ గురించి మనం చదువుతాము. ఏరియులార్ టిష్యూ వచ్చేసి ఇట్ గివ్స్ ద ఫ్రేమ్వర్క్, ఒక స్ట్రక్చర్, ఒక షేప్ అనేది మనకి ఏరియులార్ టిష్యూ ద్వారా వస్తుందన్నమాట. ఇందులో ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ జనరలీ ద సెక్రీట్స్ ఫైబర్స్ని తయారు చేస్తాయి. ఓకే, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్ ఇవన్నీ కూడా మనకి ఎలర్జీ టైంలో కానీ లేకపోతే మ్యాక్రోఫేజెస్ ఏవైనా ప్యాథోజన్స్ బయట నుంచి ఏవైనా కొత్త విషక్రిములు అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, వాటిని మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మక్రిములను భక్షించేస్తాయి, గుర్తించి చంపేస్తాయి అన్నమాట. అడిపోస్ టిష్యూస్ వచ్చేసి ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ, ఫ్యాట్ని స్టోర్ చేసేటువంటి టిష్యూ అనమాట. సో మన బాడీలో ఫ్యాట్ని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి టిష్యూ అడిపోస్ టిష్యూ. సో జనరల్గా ఈ కనెక్టివ్ టిష్యూ ఎక్కడ ఉంటుంది? స్కిన్కి కింద. స్కిన్ వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూ. ఓకే, స్కిన్కి కింద ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ప్రెజెంట్ బిలో ద స్కిన్. ఈ కనెక్టివ్ టిష్యూ అంతా కూడా స్కిన్కి కింద ఉంటుంది. ఓకే, ఇట్ అటాచెస్ ద ఎపిథీలియల్ టిష్యూ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, దిస్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ డెన్స్ కనెక్టివ్ టిష్యూస్ అగైన్ ఆఫ్ 2 types, రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. 2 రకాలు, డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్. సో ఈ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి టెండాన్స్ అండ్ లిగమెంట్స్లో కనిపిస్తుంది. సో టెండాన్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి బోన్ టు మజిల్ అటాచ్మెంట్కి యూజ్ అయ్యేటువంటి కనెక్టివ్ టిష్యూని మనం డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటాం అనమాట. అంటే బోన్ మజిల్ రెండు
ఒక్క దగ్గరగా ఉండడానికి. జనరల్గా బోన్ మజిల్ అటాచ్ అయ్యి ఉంటాయి అవునా. సో ఇవి రెండు ఎలా అటాచ్ అయ్యి ఉంటున్నాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అనమాట. దాన్ని మనం టెండాన్స్ అంటారు. 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా. నెక్స్ట్ లిగమెంట్స్. లిగమెంట్స్ అంటే ఏంటి అంటే బోన్ టు బోన్ అటాచ్మెంట్కి యూజ్ అయ్యేటువంటి కనెక్టివ్ టిష్యూని మనము లిగమెంట్స్ అంటాం అనమాట. సో లిగమెంట్ ఇస్ నథింగ్ బట్ ద కనెక్టివ్ టిష్యూ విచ్ హెల్ప్స్ ఇన్ అటాచింగ్ బోన్ టు బోన్ అటాచ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ లిగమెంట్. అండ్ టెండాన్ అంటే ఏంటి? టెండాన్స్ ఆర్ ద కనెక్టివ్ టిష్యూస్ which are dense regular connective tissue which are helpful for attaching the bone with skeletal muscle. skeleton ki muscle ఉంటుంది కదా, బోన్ మజిల్ అటాచ్మెంట్కి మనకి జనరల్గా డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ యూజ్ అవుతుంది. సో ఇవి రెండు కూడా 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. పెరియోస్టియం, పెరిమేసియం, హార్ట్ వాల్స్ లో మనకు జనరల్గా సో డెన్స్ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా స్కిన్కి కింద ఉంటాయి అన్నమాట. అంటే స్కిన్ కింద ఉండొచ్చు, అంటే ఇవన్నీ ఏంటి అటాచింగ్కి యూజ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ జనరల్గా అయితే స్కిన్ కింద ఉంటుందన్నమాట. సో హియర్ పెరియోస్టియం ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డెన్స్ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ప్రెసెంట్ ఇన్ ద పెరియోస్టియం. ఓస్టియం అంటే బోన్, ఆస్టియా అంటే బోన్. సో హియర్ బోన్కి ఉపరితలం పైన అంటే బోన్ని కవర్ చేస్తూ ఉండేటువంటి టిష్యూ ఏంటి? డెన్స్ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ పెరిమైసియం, మజిల్ పైన కూడా అటాచ్ ఒక పొరలాగా ఉంటుందన్నమాట. దాన్ని పెరిమైసియం అంటాం. ఆ పెరిమైసియం అనేది దేంతో ఏర్పడుతుంది? డెన్స్ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. హార్ట్ వాల్స్, గుండెలోని వాల్వ్స్ ఉంటాయి కదా, అవి కూడా డెన్స్ ఇరెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఏర్పడతాయి. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూస్ ఆఫ్ 2 టైప్స్ కదా, కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, స్పెషలైజ్డ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో లూజ్ అండ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూని చూసాము. నెక్స్ట్ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో వచ్చేసి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అండ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో మనకి బ్లడ్, లింఫ్ రెండు వస్తాయి. బ్లడ్ అండ్ లింఫ్, శోషరసం అలాగే రక్తం, ఈ రెండు కూడా ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో వస్తాయి. నెక్స్ట్ సపోర్ట్ కింద ఉండేటువంటి టిష్యూస్ ఏంటి? బోన్ అండ్ కార్టిలేజ్, మృదులాస్థి అలాగే అస్థి. సో ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ మోస్ట్ అబండెంట్ టిష్యూ present widespread in the body and it is helpful for linking and support. ఓకే, ఆర్గాన్ టు ఆర్గాన్ అటాచ్మెంట్కి సపోర్ట్ ఇవ్వడానికి మనకి జనరల్గా కనెక్టివ్ టిష్యూ యూజ్ అవుతుంది. దీంట్లో సెల్స్ అండ్ ఫైబర్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ బ్లడ్లో ఫైబర్స్ ఉండవు. ఓకే, సో ఫైబర్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్, కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్. రెటికులర్ ఫైబర్స్ కూడా ఉంటాయి, రెటికులర్ ఫైబర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్. జనరల్గా సెల్స్ ద్వారా మనకు ఫైబర్స్, పాలిసాకరైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సెక్రీట్ అవుతాయి. దీస్ పాలిసాకరైడ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ ground substance which forms the ground substance for the connective tissue. Okay, this is about the introduction of connective tissue.